హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. రీసెంట్ గా నేను అయోధ్య అండ్ కాశీకి బస్ లో అయితే వెళ్ళాను. ఒక ట్రావెల్స్ ద్వారా నేనైతే బుక్ చేసుకున్నా. నాకైతే 10,000 రూపీస్ అయితే పడింది టికెట్. వాళ్ళు కొన్ని ప్లేసెస్ ని కవర్ చేసుకుంటూ అయితే నన్ను తీసుకెళ్లారు. సో అందులో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రామ్టెక్. ఇది నాగ్పూర్ కి 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి వనవాసంలో ఇక్కడే 4 నెలలు నివసించారు. ఇక్కడే శ్రీరాముడు అగస్త్య మహర్షిని మొదటిసారిగా కలిశాడు. మహర్షి కోరికమే శ్రీరాముడు ఇక్కడే రాక్షసులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ప్రదేశానికి రామ్టెక్ అనే పేరు అయితే వచ్చింది. టెక్ అంటే మరాఠీ భాషలో ప్రతిజ్ఞ అని అర్థం. ప్రజెంట్ ఉన్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరాఠా పాలకుడు రఘుజీ భోస్లే అయితే నిర్మించారు. ఈ ఆలయం కంప్లీట్ గా కోటలో అయితే ఉంటుంది. ఈ కోటను కూడా రఘుజీ భోస్లేనే నిర్మించారు. ఈ కోటలోనే కాళిదాసు మేఘ సందేశం అనే కావ్యాన్ని కూడా రచించారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటిదంటే శ్రీరామచంద్రమూర్తి ఏకబేరమూర్తిగా మనకు దర్శనమిస్తారు. పక్కన లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి ఎవ్వరు ఉండరు. ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ పెద్ద వీడియోలో చెప్తాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.